వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 58 నెలల్లో 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేశామన్న జగన్. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది. ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్న బాబు. పేకాట క్లబ్లు కావాలా, ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలా? ఏపీ యువతకు పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. కూటమి డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. బాబు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్న సజ్జల. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదు. బీజేపీని ప్రశ్నించినందుకే నోటీసులు అన్న రేవంత్. బీఆర్ఎస్ 12 సీట్లలో గెలవబోతోంది. హామీల గురించి అడిగితే సీఎం తోక ముడుస్తున్నారన్న కేసీఆర్. మత రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీసీల హక్కులను లాక్కునే కుట్ర చేస్తున్నారన్న మోదీ. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబుని నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని సీఎం జగన్ అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు, ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని చెప్పారు. ఎన్నికల ప్రచార భేరీలో భాగంగా రెండో రోజు ఉత్తరాంధ్రలో సీఎం జగన్ ప్రచారం నిర్వహించారు. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పారు. పేదల వ్యతిరేకుల్ని ఓడించేందుకు చోడవరం సిద్ధమా అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి అన్నారు. ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని జగన్ అన్నారు. నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఆయన మాటలు చూస్తే ఒక్కొక్కసారి 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, ఆయన హయాంలో ఆయన ఏం చేశాడు, ఆ చేసిన మంచేమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్ లో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అని అంటే జగన్ను తిట్టి 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 పెడతా ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నన్ను ఒక బచ్చా అంటున్నాడు ఈ మధ్య చంద్రబాబు నన్ను. అవును, ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, హైదరాబాద్ కు వెనక్కి పోయే కాలం వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా రాయలసీమకు వైసీపీ నాయకులు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. డోన్లో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ పాలనపై ఫైర్ అయ్యారు. ప్రాజెక్టులు కట్టారా అని నిలదీశారు. ఏమీ చేయని నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలని అడిగారు. పార్టీ రంగుల పేరుతో 100 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. సైకోకు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలంటూ ఫైర్ అయ్యారు. పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫోటో వేసుకున్నారన్న చంద్రబాబు ప్రజల భూములను జగన్ పేరుతో రాసుకుంటున్నారని ఆరోపించారు. బాబు కావాలంటే, బాబు రావాలంటే కూటమి గెలవాలవునా కాదా? కూటమి వస్తే మీ ఉద్యోగాలు గ్యారంటీ. అందుకే హామీ ఇస్తున్నా, వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాను. జాబ్ క్యాలెండర్ ఇస్తాను. పరిశ్రమలు వస్తాయి, డోన్లో కూడా పరిశ్రమలు వస్తాయి. మీ అందరిని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. సంవత్సరానికి 4 లక్షలు. మీ ఊర్లో కూర్చొని ప్రపంచం అంతా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా. మే 1న ఇళ్ల వద్దనే పెన్షన్లు ఇవ్వాలంటూ చంద్రబాబు చేసిన డిమాండ్ పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పట్టుబట్టి మరీ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం చేశాడంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈసీ అడిగిందని, దాంతో సచివాలయాలకు రాగలిగే వారు రావచ్చని, రాలేని వారికి ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేశామని తెలిపారు. వీలైనంత త్వరగా పెన్షన్లు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మామూలుగా సాఫీగా జరుగుతున్న వ్యవస్థను ఎవరు బ్రేక్ చేయనున్నారని సజ్జల ఫైర్ అయ్యారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తావు, అది కూడా దేనికి? నువ్వే రీజన్ అయ్యి
ఈరోజు పరిస్థితికి చంద్రబాబే కారణం. ఆ పరిస్థితిలో ప్రభుత్వం తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంటే మళ్ళీ మధ్యలో దూరి ఈసీ నుంచి డీబీటీ ద్వారానే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఒకటి తెప్పించినాం. ఈరోజు డీబీటీ ద్వారా బ్యాంకుకి ఇస్తుంటే మళ్ళీ వద్దు నేను ఒప్పుకోనని మళ్ళీ గొడవ చేస్తున్నాం. ఇది ఏం సిగ్గు ఎగ్గు ఏం ఉండవా చంద్రబాబు? నీకు అసలు ఏమన్నా సిగ్గు కొంచెమన్నా? అరే నన్ను అడుగుతారు, నిన్న నువ్వేం చేశావని అడుగుతారు. ఈ రోజు ఈ పరిస్థితికి ఈ దుస్థితికి కారణం ఎవరు? నువ్వు కాదా అని అడగరా? తెలియదా వాళ్ళకు? ప్రజలకు పెద్దవాళ్ళకు తెలియదా? వృద్ధులకు వాళ్ళు రేపు నీ మొహం మీద ఉమ్మేయకపోతే చూడు, పెనంలోంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇల్లు పంచమంటావే, మరి ఆ రోజు నువ్వు అసలు ప్రయత్నమన్నా చేసినావా? ఇప్పుడు 1,20,000 మంది మేము అంటున్న ఉద్యోగులు, వాళ్ళకి వేరే పని ఏమి ఉండదా? ప్రభుత్వం అన్నాక ప్రభుత్వ ఉద్యోగులకు పనులు ఉండవా? ఆ పనులు చేసుకుంటూ దీంట్లోకి వెళ్ళడానికి కొంతమంది వరకు పోవచ్చు, మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఇస్తామంటే దాన్ని కాదని నువ్వు అన్నావు. ఇప్పుడు ఏం చేశావు? ఉండూరులో వాళ్ళు ఉన్న ఊర్లోనే దగ్గరలో ఉండే అది తీసి బ్యాంకు ఎక్కడుందో అక్కడికి పోయేట్టు చేశావు. నువ్వు వచ్చి ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తుందని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసిన కార్డు 2.0పై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో ఏపీ కూడా అదే చేస్తుందన్నారు. ఎన్నికల సమయం కాకపోయి ఉంటే టీడీపీపై క్రిమినల్ కేసు పెట్టేవాళ్లమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చిన చట్టం అంటూ మంత్రి ధర్మాన ప్రసాద్ గుర్తు చేశారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది, రెవెన్యూ రికార్డులో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. పౌరులకి ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్. అలాగే ఈసీ జారీ చేయడం, ఇవన్నిటికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇవన్నీ ఈ మెమో పట్టుకొని అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా ఎన్నికలు గనక సరిపోయింది, కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోలేదు. దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అందులో ఒక చిన్న భాగం ఇది. దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడు. ప్రజల ఆస్తుల్ని జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం, న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం, సమాజాన్ని తప్పుదారి పట్టించడం, ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటి? మేము అడుగుతున్నాం, ఈ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని, కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు 1989 నుంచి ప్రయత్నం ప్రారంభించారు. మారుతున్నాయి ప్రభుత్వాలు, మారుతున్నాయి కేంద్రంలో, అయినా రకరకాల పరీక్షలు అంటే కమిషన్స్ ద్వారా ఫైనల్ గా బీజేపీ ప్రభుత్వం ఏమో ఒక నిర్ణయం తీసుకుని ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బోండా ఉమ్మ తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకున్నారని దుయ్యబట్టారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకొని రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తోడ్పాటు ఉండాలి, కేంద్రం సహకారం ఉండాలి. ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు కలిసి ఇవాళ కూటమి కట్టిన దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉంది వైసీపీ. ఓటమి భయం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కనబడతా ఉంది. ఆల్రెడీ ఓడిపోయినట్టు డిక్లేర్ చేసుకున్నాడు అతను. కనీసం పట్టుమని 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి వైసీపీకి ఆ రాష్ట్రంలో లేదు. సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతా ఉన్నాడు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది ఇతను భాగవతం మొత్తం, సొంత బాబాయ్ కూతురు చెప్తా ఉంది, సొంత తల్లి చెప్తా ఉంది. ఇంతకన్నా బయట రాజకీయ పార్టీలు మాట్లాడేదానికన్నా నీ సొంత కుటుంబంలోనే నీ అవినీతి భాగవతం బయట పెడుతున్నారు, నీ రాక్షసత్వాన్ని బయటపడుతున్నారు, నీ ఫ్యాక్షన్ నైజాన్ని బయటపడతా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం మే 13వ తారీఖు అనుభవించబోతా ఉన్నాడు ఎన్డీఏ కూటమి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కూడా బ్రహ్మాండంగా ఎన్డీఏ కూటమి. కాపులను పసుపు సైన్యంగా మార్చే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. చంద్రబాబు మీద అంతటి విశ్వాసం చూపడానికి పవన్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కాపులను ఎదగనీయటం లేదని మండిపడ్డారు. కాపుల ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న పోతిన మహేష్ ముద్రగడ కుటుంబంపై చంద్రబాబు దాడి చేయిస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హరిరామ జోగయ్య రాసిన లేఖలకు ఎందుకు సమాధానం చెప్పలేదని నిలదీశారు. పవన్ కళ్యాణ్ జీవితంలో ఏదీ పర్మనెంట్గా ఉండదని విమర్శించారు.
డబ్బుల్లో తిని తినకుండా జనసేనకి విరాళాలు ఇస్తుంటే ఆ కాపు యువత కోసమో ఆ కాపు సామాజిక వర్గం కోసమో ఒక్కసారైనా నోరెత్తారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదా? హరిరామ జోగే గారు మీకు చాలా లేఖలు రాస్తే ఒక్కసారి కూడా మీరు ఎందుకు స్పందించలా? ఈ అంశాల మీద మీరు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అరటిపండు తినేసి ఆ తొక్క మీద విసిరితే ఆ తొక్కకే మీరు కింద పడ్డారు కదా. మీరు జనసేనని పసుపు సేనగా అందుకే మార్చారా? దీనికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఏది పర్మనెంట్ కాదు, అన్ని టెంపరీనే. ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడరు. దొంగలు మాత్రమే లేదా దొంగల పక్షానో పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తారు, లేదంటే ఆయన దొంగలతో ప్రయాణం చేస్తారు. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ఆయన ఇంజనీరింగ్ చదవలేదని, ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయని, విదేశాల్లో మోసం చేశారని, వీటి మీద మీరు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి. విదేశాల్లో లుకౌట్ నోటీసులు ఉన్నటువంటి వ్యక్తిని పక్కనేసుకొని ప్రచారం చేస్తున్నటువంటి మీరు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. కాపు యువత తాము సంపాదించిన డబ్బుల్లో తిని తినకుండా జనసేన. ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలపై విమర్శల వర్షం కురిపించారు. గోదావరి నీటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎత్తుకుపోతానని ప్రధాని మోదీ చెప్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు తెరవడం లేదని నిలదీశారు. కృష్ణానదిలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోతున్నాయని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, ఒక 3 ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ క్లియర్గా చెప్తా ఉన్నాడు, గోదావరి నదిని నేను ఎత్తుకొని పోతా, తమిళనాడుకు కర్ణాటకకి ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా? మరి ఈ దద్దమ్మలు మనకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి. ఖమ్మం జిల్లాలో గత 50-75 సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలే. కృష్ణలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం, మనం బాధపడడం, నాగార్జున సాగర్ ఆయకట్లో కూడా మనకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు మనం కడతా ఉన్నాం. 37 టీఎంసీల ప్రాజెక్ట్ అది. దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న నడ్డా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో బలహీనమైన ప్రభుత్వం అంటూ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతి అని ఆరోపించారు. మా ప్రభుత్వం ఎంతో ధైర్యంతో 370 ఆర్టికల్ను రద్దు చేసిందన్నారు. అయోధ్యలో 100 ఏళ్ల రామమందిరం కలను మోదీ సాకారం చేశారని చెప్పారు. मोदी जी के नेतृत्व में विकसित भारत के संकल्प को पूरा करने का चुनाव है, ये भी हमको ध्यान रखना है। आज आप बताइए मेरे को, एक समय था जब देश के बारे में कहा जाता था कि यहाँ कुछ नहीं बदलेगा, ऐसा ही रहेगा, राजनीति ऐसे ही चलेगी, कुछ बदलने वाला नहीं है। ऐसी उदासीन मानसिकता से गुजर रहा था 10 साल पहले देश। आज वही देश मोदी जी के नेतृत्व में ये लेके विकसित आगे चल पड़ा है। उत्साह के साथ ये फर्क हमको देखने को मिलता है। आज मैं आपसे बताना चाहता हूँ, మోడీ కేసీఆర్ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె అయోధ్య రామమందిరం పేరుతో వసూళ్లకు పాల్పడిందని ఆరోపించారు. అలాగే మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని కేసీఆర్పై కూడా విరుచుకుపడ్డారు. బీజేపీ వాళ్ళు మాట్లాడితే దేవుడు దేవుడు అంటుంటారు. మరి 100 ఏళ్ల చరిత్ర ఉన్న జైనాథ్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామికి ఏమైనా డెవలప్మెంట్కు నిధులు ఇచ్చిరా?
డెవలప్మెంట్ కు నిధులు ఇచ్చిరా? మరి 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు అయోధ్యలో రామాలయం కడతామని చెప్పి, అయోధ్య ఎక్కడుంటో చాలా మందికి తెలియదు. అయినా ఇంటింటికి వచ్చి చందాలు రాసుకొని పోయి అయోధ్యలో కట్టారు. కానీ మన ఊర్లో 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఉండి కూడా 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇల్లు గడప గడప తిరగండి. ఆ ఇంటికి ఏమి ఇచ్చింది బీజేపీ? ఆ ఇంటికి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు 3 నెలల్లో మనం ఏమి ఇస్తున్నాం? వివరించండి. ఒక్క అవకాశం మహిళకి ఇవ్వండి. ఈ రోజు రాష్ట్ర తెలంగాణ పార్లమెంటు పోరులో బీ టీం మంటలు ఎగిసిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బీ టీం డైలాగ్ వార్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీ టీం ఆరోపణలు పార్లమెంటు ఫైట్లో హైలైట్గా నిలుస్తున్నాయి. ఇంతకీ ఎవరికి ఎవరు బీ టీం? ఎవరికి ఎవరు వెన్నుదున్నగా నిలుస్తూ తెర వెనుక మద్దతిస్తున్నారు? లోక్సభ ఎన్నికల వేళ సాగుతున్న పొలిటికల్ గేమ్లో నడుస్తున్నది ఏంటి? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర యమ రంజుగా సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్తో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య బీ టీం మంటారగడ మరింత రాజుకుంటోంది. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీజేపీ, బీఆర్ఎస్ బీ టీం అని ఆరోపిస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్, మేడిగడ్డ బ్యారేజ్లు కుంగుబాటును అస్త్రంగా మార్చుకున్న హస్తం నేతలు గులాబీ నేతలను బీజేపీ కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా అదే పాట పాడుతోంది హస్తం పార్టీ. తాజాగా రిజర్వేషన్ల వ్యవహారంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్గా విరుచుకుపడ్డారు. బీజేపీ కుట్రను ఎందుకు నిలదీయడం లేదని మండిపడ్డారు. ఇక ఇదే సందర్భంగా ఈటెలతో మల్లారెడ్డి సంభాషణపై నిలదీశారు. మల్లారెడ్డిపై పార్టీపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అలాగే ఈటెలను కేసీఆర్ విమర్శించకపోవడం కూడా బీజేపీతో దోస్తానే కారణమన్నారు. జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసమే బీజేపీ కుట్రను నిలదీయడం లేదని ఫైర్ అయ్యారు. ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లై బల్లై చేసుకుంటే, షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు. ఇక సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. అందుకే ఆదానాన్ని కౌగిలించుకున్నారని, మోదీని బడేబైని వ్యాఖ్యానించారని మండిపడ్డారు. హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో వీక్ క్యాండిడేట్లను పెట్టి పరోక్షంగా బీజేపీ విజయానికి సహకరించారని మండిపడ్డారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు కోసమే రేవంత్ తప్పిస్తున్నారని విమర్శలు గుప్పించారు. అందుకే డమ్మీ అభ్యర్థులను బరిలోకి దించారని ఆరోపించారు హరీష్ రావు. అలాగే నామినేషన్ రేపు అనగా అభ్యర్థులను ప్రకటించడం వెనక ఉన్న రహస్యం కూడా బీజేపీ విజయం కోసమేనని నిప్పులు చెరిగారు. ఇకపోతే బస్సు యాత్ర సందర్భంగా కాంగ్రెస్ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎవరికి బీ టీం అని ప్రశ్నిస్తున్నారు. భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీలు మిలాఖత్ అయ్యాయి కాబట్టే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ నుంచి చైర్మన్, బీజేపీ నుంచి వైస్ చైర్మన్ స్థానాల్లో ఉన్నారని ఆరోపించారు. ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు, బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ హుజూరాబాద్ ఎన్నికల్లో ఏం చేసినావు నువ్వు? ఆ రోజు హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగితే వీక్ క్యాండిడేట్ను పెట్టి కాంగ్రెస్ డిపాజిట్ జప్తయ్యేటట్టు చూసి బీజేపీ గెలుపుకు సహకరించింది నువ్వు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కానీ, మునుగోడు ఉప ఎన్నికల్లో కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 3 చోట్ల నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎందుకు పోయింది? నువ్వు బీజేపీతో కుమ్మక్కై బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి పరోక్షంగా నువ్వు బీజేపీకి సహకరించి 3 చోట్ల బీజేపీ పార్టీని దగ్గరుండి గెలిపించింది రేవంత్ రెడ్డి. మరోపక్క కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకటేనని కమల్నాథ్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సభావేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా ఈ ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి కాకపోతే ధరణి కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడలేదని నిలదీశారు అమిత్ షా. ఆయనే కాదు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా కమలనాథులు అందరి నోటి వెంట ఈ మాట వినిపిస్తోంది. కేసీఆర్ వేరు, రేవంత్ రెడ్డి వేరు అని అనుకుంటారు ప్రజలు. కేసీఆర్ 100 అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి అనేటోడు 1000 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కూడా వీణా అనే లాంటి అవిభక్త కవలలు వీళ్ళిద్దరు. ఆయన ఒకటి మాట్లాడితే ఈయన 2 మాట్లాడతాడు. జూటా మాటలు మాట్లాడమంటే రేవంత్ గారు కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ నిజాయితీ ఏం లేవు. ఈ అవిభక్త కవలని వైద్య రంగం ఎట్లయితే సెపరేట్ చేయలేకపోతుందో ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. తెలంగాణ పార్లమెంట్ ఫైట్లో బీ టీం డైలాగ్ వార్ మరింత తీవ్రమైంది. ఈ డైలాగ్ లేకుండా ప్రచారం ముగించడం లేదు నాయకులు. దీంతో తెలంగాణ ప్రజానీకమంతా ఎవరికి ఎవరు బీ టీం, అసలు తెర వెనుక జరుగుతుంది ఏంటి, కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు కమలనాథులు గులాబీ దళం ఒకటేనా, లేదంటే బీఆర్ఎస్ విమర్శిస్తున్నట్టు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రాజకీయ చదరంగంలో కేవలం ఇవన్నీ ఆరోపణలేనా, లేదంటే మద్దతు పాలిటిక్స్ నడుస్తున్నాయా అన్నది తేలాలంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలే సాక్ష్యాలుగా నిలుస్తాయంటున్నారు రాజకీయ నిపుణులు. బీజేపీకి 400 సీట్లు వస్తే బీసీలు ఆగమేనని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 400 సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు తీసివేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశ సంపదను మోడీ, అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. రిజర్వేషన్లను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా కాంగ్రెస్ కాపాడుతుందని పొన్నం చెప్పారు. సృష్టించి రిజర్వేషన్లను ఆపాలని కుట్ర చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఇప్పుడేమో 400 సీట్లకు మమ్మల్ని గెలిపేయమని అడుగుతా ఉంది. ఇది అర్థం చేసుకోలేనంత అవివేకులుగా ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు 400 సీట్లు కావాలని అడిగిండో, ఈ 400 సీట్లు రేపు పొద్దున దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తివేయడానికే అనే ఒక విశ్వాసం, అటువంటి ఒక అనుమానం మాకు కలిగింది. బీజేపీ ఆర్ఎస్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు వెనక్కి తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమలు చేయలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ బొక్కబోర్లా పడ్డారని, తెలంగాణ ప్రజలెవరూ రేవంత్ను నమ్మే పరిస్థితి లేదని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా దీన్ని ఖండించిన విషయం మనం చేస్తాను. ఏ మాత్రం రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే, నేను ఒక ముఖ్యమంత్రి అని భావిస్తే చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాలి. 6 గ్యారంటీలతో ఏదైతే గత శాసనసభ ఎన్నికల అధికారంలోకి వచ్చారో ఆ గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసి హామీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు అమలు చేయక బొగ్గ బోర్లా పడి వైఫల్యం చెంది ప్రజలలో విశ్వసనీయత కోల్పోయిండు రేవంత్ రెడ్డి. ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదు. మహిళలు నమ్మడం లేదు, ఇటు యువకులు నమ్మడం లేదు, అటు రైతులు నమ్మడం లేదు, తెలంగాణ సమాజం నమ్మడం లేదు, చివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలతో ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల విషయంపైన చేసినటువంటి ఆరోపణలతో పూర్తిగా కోల్పోయాడు. ఆయన నిజస్వరూపం బయలైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుంది కాబట్టి ఏదో రకంగా గెలవాలనో, బురద చల్లాలనో, అబద్ధాలతో బయటపడాలనో చేసేటువంటి కుట్రలే తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీ గానీ ఏమాత్రం ఈ రకమైనటువంటి ఆరోపణలతో ఏమీ సాధించలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ అంశంపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీ నేతలపై మండిపడ్డారు. తెలంగాణలో వ్యతిరేకతను గుర్తించిన కమలనాథులు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా ఉన్నామని ప్రచారం చేసుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ఏది ఈ 400 సీట్లు అదే కదా ఈ సినిమా, ఈ కథ అంతా ఏంది, ఈ 400 మెజార్టీ సీట్లు వస్తే ఎస్సీ ఈ యొక్క అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగాన్ని మొత్తము
ఎత్తివేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఒక కుట్ర జరుగుతుంది అనేది కాంగ్రెస్ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన ఒక వాదన జరుగుతున్నది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఈ రిజర్వేషన్ల మీద సడన్లీగా తెలంగాణ మీద ఎందుకే ప్రేమ వచ్చిందంటే తెలంగాణలో ఇది వ్యతిరేకత మొదలయ్యింది. ఈ వ్యతిరేకత పోవాలి అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటీసులు ఇవ్వాలి. వాళ్ళు మేము ఎస్సీ ఎస్టీ బీసీలకి అనుకూలంగా ఉన్నామని ఒక ప్రచారం చేసుకోవడానికి గాంధీ భవన్కి వచ్చారు. సోషల్ మీడియా మా వాళ్ళకి ఇచ్చారు. లీగల్గా మా లీగల్ సెల్ రామచంద్ర రెడ్డి అదంతా కూడా వాళ్ళకు నోటీస్ తీసుకున్నాడు. ఇదంతా అల్టిమేట్ ఈ ఎన్నికల కోసము బీజేపీ సీట్లు దెబ్బపడుతుందనే ఒక భయంతో అకస్మాత్తుగా ఢిల్లీ పోలీసులు వితౌట్ కంప్లైంట్ ధన్మన్ గాంధీభవన్కి వచ్చారు. బీజేపీ పూర్తి స్థాయిలో ఏది ఈ 400 సీట్లు అదే కదా ఈ కథ అంత ఏంది, ఈ 400 మెజార్టీ సీట్లు వస్తే ఎస్సీ ఈ యొక్క రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలంగాణ మాజీ గవర్నర్ బీజేపీ నాయకురాలు తమిళసై అన్నారు. రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన తమిళసై కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని అన్నారు. ఎమర్జెన్సీ టైంలో తన తండ్రిని ఏడాది పాటు జైల్లో పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. For 1 year, and as a school going child I signed for the consent form when my mother was pregnant. All journalists were arrested, all leaders were arrested, my father was old Congress, all leaders were arrested. No right for freedom for writing, no freedom of thought, no freedom of speech. They are talking about killing democracy. No, reservations will be there. That is they are. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.